సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే టీచర్ల బదిలీలు అనేది అంటే ఏపీలో చాలా గందరగోళం సృష్టిస్తుంది సార్. దాని మీద కూడా ఏంటంటే నగదు మారుతుంది, చేతులు మారుతుంది అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూడాలి సార్? సో పెద్ద ఎత్తున ఈ టీచర్ బదిలీలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సమీప భవిష్యత్తులో నోటిఫికేషన్ వస్తుంది. రేపో ఎల్లుండో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ రాబోతున్నటువంటి సమయంలో హడావుడిగా టీచర్ల బదిలీలని షురూ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు ఆ విధంగా చేసింది అని అంటే, ఇప్పుడు టీచర్లు చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ టీచర్ల బదిలీలకి సంబంధించి ముడుపులు తీసుకొని ఆ డబ్బులు ఖర్చులు పెట్టడానికి ఈ విధమైనటువంటి ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి టీచర్లు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అంటూ ఉన్నారు. దాదాపు 50 కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ బదిలీల విషయంలో అనేది సుమారుగా అని చెప్పి పత్రికల్లో కూడా న్యూస్ వస్తుంది. సరే, ఈ బదిలీలు లేదంటే ముడుపుల వ్యవహారం ఏ విధంగా జరుగుతుంది అని అంటే వెరీ సింపుల్. మామూలుగా అయితే ఇంతకుముందు చాలా పకడ్బందీగా ఆన్లైన్లో కొన్ని మార్గదర్శకాలను పెట్టి ఆ మార్గదర్శకాల అనుగుణంగా బదిలీలు చేసేవాళ్ళు. ఈసారి అలా ఏం లేకుండా లోకల్ లీడర్లో సిఫారసు లెటర్ ఇచ్చేస్తే ఆ లెటర్ పట్టుకొని పోయి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు వెసులుబాటుని కల్పించారు. ఆ సిఫారసు లెటర్ ఇవ్వాలంటే కనుక లోకల్ లీడర్లు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు టీచర్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు ఒకవేళ 50,000 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని బదిలీలు చేసిన రేపు కొత్త ప్రభుత్వం రాగానే మొత్తం దాని సిస్టమేటిక్గా కౌన్సిలింగ్, టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం మళ్ళీ బదిలీలు జరుగుతాయి. సో ఇప్పుడు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి టీచర్లు రెడీ అవుతున్నారు. కొంతమంది ఇచ్చారు. దాదాపుగా 50 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. ఇంత జరుగుతున్నప్పటికీ టీచర్లు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నేతలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ధైర్యం చేయట్లేదు. దానికి కారణం ఏంటి? గతంలో ఎప్పుడు కూడా టీచర్లు అన్నా లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్నా కానీ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు భయపడాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ టీచర్లన్నా లేదంటే ప్రభుత్వ ఉద్యోగులన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రం భయం కానీ లేదంటే వాళ్ళ పట్ల గౌరవం కానీ ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పారు. ఆ సిపిఎస్కి సంబంధించిన రద్దు అంశం మీద వీళ్ళు డిమాండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నేను ఇవ్వను, మీకు చేతని చేసుకోండి అని చెప్పి బొత్స సత్యనారాయణ చేత చెప్పించారు. అయినప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో టీచర్లు ఉన్నారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళతో పాటు అంగన్వాడీలు కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 4 రోజుల పాటు సమ్మెలు ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక కామ్ అయిపోయారు వాళ్ళు కూడా. సో టీచర్లు ఉద్యోగులు అనేవాళ్ళు ఒకప్పుడు అన్న మాట ఏంటంటే, ఆ ఉద్యోగ సంఘ నేతలు మేము తలుచుకుంటే ప్రభుత్వాన్ని నిలబెడతాం లేదా పడగొడతాం అని చెప్పి అంత పెద్ద ఎత్తున వాళ్ళు వార్నింగ్లు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. సో ఎందుకు భయపడుతున్నారు అని అంటే సిపిఎస్ రద్దుకి వీళ్ళు డిమాండ్ చేస్తే ప్రభుత్వం పెద్ద పట్టించుకోలేదు. దాని మీద ఆ డిమాండ్ని నెరవేర్చుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల క్రితం చేపట్టినప్పుడు పెద్ద ఎత్తున విజయవాడ మొత్తం నిండిపోయింది. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడినటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. ఆయన వైఫల్యం కింద భావించి ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన ప్లేస్లో రాజేంద్రనాథ్ రెడ్డిని కడప జిల్లా వాసిని డీజీపీ చేశారు. డీజీపీ చేసిన తర్వాత ఎవరెవరైతే సిపిఎస్ రద్దు కోరుతూ విజయవాడకు ధర్నాకు వచ్చారో వాళ్ళలో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టి కొందరి మీద కేసులు పెట్టారు. సో దాంతో మరోసారి సిపిఎస్ రద్దు డిమాండ్ అనేది లేకుండా చేయగలిగారు. ఆ తర్వాత జరిగింది ఏంది, గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు నెల 1వ తారీఖు జీతాలు ఇప్పించండి అని చెప్పి అడగడానికి కొంతమంది ప్రభుత్వ టీచరు సంఘాల నేతలు వెళ్ళారు. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అక్కడ ఎవరైతే కీ రోల్ పోషించారో వాళ్ళ మీద కేసు పెట్టించారు. సూర్యనారాయణ అనే అతను మీద కేసు పెట్టించి అతన్ని సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ కేసు పెట్టడానికి ప్రయత్నం చేశారు. సో దాంతో అతను సైడ్ అయిపోయాడు. ఇక మిగిలినటువంటి లీడర్లు వెంకటరామరెడ్డి అని అతను ఉన్నాడు. ఆ వెంకటరామరెడ్డి అని అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో టీచర్ల బదిలీలు కానీ లేదంటే టీచర్లకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ ప్రశ్నించడానికి లీడర్లే లేకుండా పోయారు.
సో ఇప్పుడు వెంకటరామరెడ్డి అనే అతను ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి లీడర్. ఆయన కీ రోల్ పోషించాలి మామూలుగా. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా సచివాలయ ఉద్యోగులతో అందరితోటి ప్రతిరోజు మాట్లాడుతూ ఏ రోజుకి ఆ రోజు ఎంతమంది ఓటర్స్ని జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పగలిగారు మీరు అని చెప్పి ఆయనే రివ్యూ చేస్తున్నారు సచివాలయం నుంచి అని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్ల బదిలీల విషయం కానీ, లేదంటే సిపిఎస్ రద్దు సంబంధించినటువంటి విషయం కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల విషయంలో కానీ ప్రశ్నించేటువంటి ధైర్యం ఎవరూ చేయట్లేదు. ఎవరు ప్రశ్నించాలని ధైర్యం చేస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి, లేదా సస్పెండ్ చేసి, లేదా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయించి, లేదా ఏసీబీని ప్రయోగించి వాళ్ళ నోళ్లు మూయిస్తున్నారు అనేది వినిపిస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు టీచర్ల బదిలీలో ఏం జరుగుతుంది అనేది. సో టీచర్ల బదిలీలో ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ కూడా ఒక్కళ్ళు కూడా నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ 50 కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెప్పి న్యూస్ వస్తున్నప్పటికీ కూడా ఈ బదిలీల ప్రక్రియను ఆపలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. సో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్న సమయంలో నిన్న ఇవాళ మొత్తం టీచర్ల బదిలీలకు సంబంధించి వ్యవహారం నడుస్తుంది. సో వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసుకుని తీసుకుంటున్నారంటే ఎంతమంది టీచర్లు, కొన్ని వేల మంది టీచర్లు ఉన్నారు. సో 50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వసూలు చేశారని చెప్పి అనధికారికంగా వస్తున్నటువంటి సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు అసలు సిపిఎస్ రద్దు అనేది లేదు, మీకు జిపిఎస్ మాత్రమే ఇస్తాము, సిపిఎస్ ఇచ్చే అవకాశమే లేదని చెప్పి చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. సో కాబట్టి మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల మీద కానీ టీచర్ల మీద కానీ పెత్తనం చెలాయిస్తున్నారు అనేది చెప్పొచ్చు. మనం గతంలో ఉండేటువంటి సీఎంలు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఏం చెప్తే అది చేశారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి రకరకాల బెనిఫిట్స్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి HRL ఇచ్చాడు. అమరావతి నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళడానికి ఫ్రీ ప్రయాణం సంబంధించినటువంటి ప్రత్యేక ట్రైన్ ఇచ్చారు, బస్సులే ఇచ్చారు. తర్వాత అక్కడ ఉండటానికి వెసులుబాటు కల్పించారు, అమరావతిలో తినడానికి తిండి పెట్టించారు ఉచితంగా. ఇన్ని చేసినప్పటికీ ఫిట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ ఉద్యోగులు సమానంగా ఫిట్మెంట్ ఇచ్చారు. ఇన్ని చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా 2019లో పనిచేశారు ఉద్యోగులు. అందుకే ఉద్యోగులకి ఏం చేసినా ఎంత చేసినా వాళ్ళు సంతృప్తి చెందరు అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకు ఆయన ఏం చేశారంటే ఒక గుణపాఠం నేర్పించాలి వీళ్ళకి, ఉద్యోగులకు కానీ టీచర్లకు కానీ. వీళ్ళకి ఒక పైసా పెంచకూడదు, బకాయిలు ఇవ్వకూడదు, అలాగే వీళ్ళ చేత పని చేయించాలి. వీళ్ళు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు అనే భావంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అందుకే ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారు. ఫేస్ రికగ్నైజేషన్ పెట్టడంతో పాటు టైంకి రానటువంటి వాళ్ళకి శాలరీస్ కట్ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ కండిషన్స్ పెట్టి వాళ్ళందరినీ ఒక లైన్కి చంద్రబాబు నాయుడు కన్నా మిన్నగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగులు కానీ టీచర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందులాగా మేము ప్రభుత్వాలు దించేస్తాం, మేము ఎక్కిస్తాం, పడగొడతాం అనేటువంటి వాళ్ళు తోకముడిచారు ఇప్పుడు. సో ఇప్పుడు టీచర్ల బదిలీలకు సంబంధించి బదిలీలు జరుగుతున్నాయి, డబ్బులు ఇస్తున్నారు, బదిలీలు చేస్తున్నారు. దాన్ని కూడా ప్రశ్నించడానికి ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళ మీద రైడ్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. దానికి కారణం ఎవరు? ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లీడర్ వెంకటరామరెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయడానికి వెంకటరామరెడ్డి ప్రయత్నిస్తున్నాడు అనేది సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్ల బదిలీలు అనేవి, ఈ పైరవీలు అనేవి, ఈ ముడుపులు అనేవి సర్వసాధారణం అని చెప్పి అందరూ చూస్తూ ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే అదే రాజ్యాంగం, సొంత రాజ్యాంగం అంటారు. ఏ రాజ్యాంగం అయినా కానీ, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం లేదంటే లోకేష్ చెప్తున్నట్టు రాజారెడ్డి రాజ్యాంగమా, ఏ రాజ్యాంగం అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ ఎదురు తిరిగితే కేసులు పెట్టి లోపలేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.